అధికార అండతో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేయటమే కాకుండా ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలను మొదలుపెట్టింది గీతం యూనివర్సిటీ. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సీఎం చంద్రబాబు తన బంధువు ఎంపీ భరత్ విశాఖ నడిబొడ్డున 55 ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఈ భూమిపై కోర్టులో వివాదాలు నడుస్తూ ఉండగానే నిర్మాణాలను చేపడుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఈ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గీతం అక్రమ నిర్మాణాలపై వందలాది మంది ప్రజలు ఇటీవల గ్రీవెన్స్ లో ఫిర్యాదు కూడా చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గీతం యూనివర్సిటీ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా దర్జాగా అందులో అక్రమ నిర్మాణాలను చేపడుతుంది. కూటమి అధికార బలంతో ఈ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అనేక పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో చలనం కూడా కనిపించలేదు. ఈ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే 55 ఎకరాల భూముల్లో పెద్ద పెద్ద జేసీబీలతో గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ నిర్మాణ పనులను చేపట్టారు. దీని మీద వైఎస్ఆర్సీపీతో పాటు విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ బంధువు అయినంత మాత్రాన వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడతారా, దొడ్డిదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ చేస్తారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా అడ్డదారిలో ఎంపీ భరత్కు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను బహుమానంగా ఇచ్చింది. ఇప్పటికే ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తిరిగి తీసుకోవాలంటూ ప్రజలు కూడా విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందలాది మంది వెళ్ళి గ్రీవెన్సీలో ఫిర్యాదు చేశారు. అలాగే అధికారులు తక్షణమే స్పందించి ఈ భూముల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గ్రీవెన్సీలో పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు కూడా అలాంటి చర్యలు ఏమీ చేపట్టకపోగా ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు గీతం యూనివర్సిటీకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పనంగా కట్టబెట్టడంతో పాటు తమ బినామీలకు 99 పైసలకే వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కూడా అప్పగిస్తున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గీతం ఆక్రమణలో ఉన్న భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అందులో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా పడగొట్టి ఈ భూములు ప్రభుత్వానికి చెందుతాయనే బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను పీకివేసి ఈ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ భూముల మీద ఇప్పటికే హైకోర్టులో స్టే కూడా ఉంది. హైకోర్టు స్టేను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలను చేపట్టారంటే గీతం యాజమాన్యం ఎంతవరకు బరి తెగించిందనే విషయం అయితే మనకి స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వాళ్ళకి విశాఖ నగరంలో వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను పప్పు బెల్లాల్లాగా అప్పగిస్తున్నారని అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందు విశాఖ నగరంలో ఉన్న వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాపాడుతామని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత అటువంటి పరిస్థితి అయితే మనకి విశాఖ నగరంలో కనిపించలేదు. తమకు కావలసిన వారికి 1-2 కంపెనీల పేర్లు చెప్పి 99 పైసలకే వేల కోట్ల రూపాయలను దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కట్టబెట్టేస్తున్నారు. దీని మీద జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అవసరమైతే మరికొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇస్తామనే ధైర్యంగా కూటమి నాయకులు చెప్తున్నారంటే వారి బరితెగింపుకు అర్థం పడుతుంది. ఇప్పటికైనా సరే విపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాన్ని కానీ లేదంటే విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్న విధంగాను ఏవైతే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే 55 ఎకరాల భూమి ఉందో ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించాలని వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, గీతం యూనివర్సిటీ నుంచి.